ఏవిరా బిడాక్ ఇదేనా రావడం? అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే కదా. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖున పోలింగ్ అయితే జరగనుంది. ఇక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం అయితే అందరూ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక రోజు మాత్రమే ప్రచారానికి అయితే గడువు ముగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎలా ఉండబోతుంది, బీజేపీ పార్టీ ఏ నియోజకవర్గాలలో పాగా వేయబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ప్రచారం? మోదీ, అమిత్ షా, సెంట్రల్ మినిస్టర్స్, అలాగే మీ పార్టీకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ ప్రచారానికి అయితే వచ్చిపోవడం జరిగింది. రేపటికి ప్రచారం ముగినటువంటి పరిస్థితి. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గాలి వీస్తున్నది. ఈసారి ఏ విధంగానైనా మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ గాలి ఎంత ఉందంటే 8, 10, 12 కాదు, అంతకంటే ఎక్కువ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేంత కనిపిస్తున్నది. అదేవిధంగా దేశ రక్షణ కోసం కానీ, దేశంలో ఉపాధి కానీ, రైతులు కానీ, మహిళలకు కానీ ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలదొక్కుకోవాలంటే మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మరోసారి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ నిర్వహించిన యొక్క ప్రచారం ఉన్నదో అది ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఇవాళ ప్రజలు నమ్ముతలేరు, ఈసడించుకుంటున్నారు. ఆ భాష, ఆ వ్యవహారము, ఆ అబద్ధాలు చూసి రేవంత్ రెడ్డి గారి పైన గతంలో మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా సైతం కూడా ఇవాళ తీవ్రమైన యొక్క నిరసన తెలియజేస్తున్నారు. నవనీత్ కౌర్కు సంబంధించినటువంటి అంశము చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ముస్లింలను కించపరిచారని, వాళ్ళు మళ్ళీ హిందువులను కించపరిచారని ఈ యొక్క అంశం అయితే తెరపైకి వచ్చింది. ఇది ఏమైనా ఓట్లపైన ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఏం మాట్లాడింది అనేది నేను చూడలేదు. బట్ తప్పక ఈరోజు ఏదైతే చర్చ జరుగుతున్నదో ఆ చర్చలో మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలని, కులము, మతము అనేది తేడా లేకుండా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరినీ కలుపుకొని సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే యొక్క దీంతోని ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి తప్పక దాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. మరొకసారి మీకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం అయితే జరిగింది. మీరు నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఇంకొక 10 రోజులు మాత్రమే దానికి సమయం. అంటే దాదాపు 27వ తారీఖు పోలింగ్ ఉన్నట్టుంది, 25వ తారీఖు వరకు ప్రచారం. అంటే మీకు 10-12 రోజులు మాత్రమే సమయము ఇక్కడ పోలింగ్ అయిపోయిన తర్వాత ఉండబోతుంది. ఎట్లాంటి ప్రచారం చేయబోతున్నారు? గతంలో మీరు కలిగే తిరిగినటువంటి 3 జిల్లాలలోనే ఈ యొక్క ప్రచారం ఎట్లా ఉండబోతుంది? చాలా నిన్న నామినేషన్ వేశాం. పార్టీ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు నేను పార్టీ అగ్రనాయకత్వానికి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో సానుకూలమైన ఒక వాతావరణం కల్పిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ఓటు వేయాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలపరచాలంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసే పనులకు ఇంకా ఎక్కువ బలపరచాలంటే ఈసారి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీని గెలిపించాలని చెప్పి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. నేను ముఖ్యంగా ఎంత తక్కువ సమయం ఉన్నప్పటికీ నేను అనేక సంవత్సరాల నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేస్తున్నాను. నా బలగము పార్టీ యొక్క అభిమానులు, కార్యకర్తలే. కాబట్టి అందరు దలుచుకుంటే ఈ సమయం సరిపోతుందని, ఈ సమయంలో సైతం మేము అందరం కూడా ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను, మేధావులను, విద్యావంతులను మేము కన్విన్స్ చేయగలుగుతాం. అత్యధికమైన యొక్క మెజార్టీతో ఈసారి ఈ యొక్క ఎమ్మెల్సీ యొక్క దీన్ని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మరి గెలిపిస్తారని చెప్పి మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం. ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలలో, ఈ 3 జిల్లాలలో 5 పార్లమెంట్ నియోజకవర్గాలు మనకు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా దేనిపైన ఎక్కువ ఇప్పుడు గెలుస్తారనేటువంటి నమ్మకం ఉంది? ఈ 5 పార్లమెంట్లు ఖమ్మము, అలాగే వరంగల్, మహబూబాబాద్, ఇక్కడ భువనగిరి, అలాగే నల్గొండ, ఏ కాన్స్టిట్యున్సీ పైన ఎక్కువ పట్టు కనబడతా ఉంది ప్రస్తుతం? ఒకప్పుడు
ఈ యొక్క 5 పార్లమెంట్లో వరంగల్, భువనగిరి ఇవి ఎక్కువ బలమైన స్థానాలుగా భారతీయ జనతా పార్టీకి ఉండే. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గాలి ఎలా ఉందంటే ఖమ్మం, మహబూబాద్తో సహా, నల్గొండతో సహా ఈ 5కు 5 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచినా ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. ఎందుకంటే ప్రజలు నల్గొండలను అయితే ఆలోచిస్తున్నారు, అరే ఇది కేంద్రంలో కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సైతం ఇది కుటుంబ పరిపాలన అయిపోయిందని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తికి ఓటేయాలంటున్నారు. ఖమ్మంలో కూడా ఎర్ర జెండాతోని మిగతాతో అలసిపోయిన యొక్క ప్రజలు ఈసారి కాషాయ జెండాను గెలిపించాలనే దాంట్లో ఉన్నారు. మొత్తం వరంగల్లోనైతే అసలు ఆ యొక్క ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్లో పోయి రావడం వల్ల నా బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కూడా వారి పట్ల ఇంట్రెస్ట్ లేరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గాలి వీస్తుంది కాబట్టి ఆరూర్ రమేష్ గారు కానీ, బూర నరసేగౌడ్ గారు కానీ, మరి సైదిరెడ్డి గారు, సీతారాం నాయక్, వినోద్ రావు 5కి 5 భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇక్కడ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లలో సెంట్రల్ నుంచి ₹1 కూడా రాలేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? ఇక్కడికి ఏం రాలేదా సెంట్రల్ నుంచి? ఇప్పుడు కళ్ళున్న కబోదులు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకు చెవులున్న చెవిటి వాళ్ళు 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చిన విషయాలు ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో వచ్చి ఇవాళ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇవాళ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, రైల్వేసు, ఆ డెవలప్మెంట్ ముంజేతి కంకణానికి అద్దమేలా అని చిన్నయ్య సూర్య అని ఒక మహానుభావుడు చెప్పిండు. అరే ఓ దిక్కు కనిపిస్తూ ఉంటే అభివృద్ధి, రోడ్లు కనిపిస్తున్నాయి, రైల్వేస్ కనిపిస్తున్నాయి, రీజనల్ రింగ్ రోడ్ కనిపిస్తుంది, 6,300 కోట్లు పెట్టి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది కనిపిస్తుంది. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి పథంలో రేషన్ ఇస్తుండ్రు, కిసాన్ సన్మాన్ ఇస్తుండ్రు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళకి కనిపిస్తలేదంటే వాళ్ళ అబద్ధాలు చూసి ప్రజలు ఇవాళ విస్తుపోతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మేము రైతులకు 2 లక్షలు ఇస్తామని, 500 రూపాయలు బోనస్ ఇస్తామని, మహిళలకు 2,500 అని, పెన్షన్స్ 4,000 అని, ఇలా చాలా మాటలు చెప్పి చేయకపోవడం వలన ఈ ఆఖరికి ఏమవుతుందంటే ఈ గాడిద గుడ్డ అనేది కాంగ్రెస్ పార్టీకి అది ఇంటి పేరుగా మారే అవకాశం ఉన్నది. ఎందుకంటే చెప్పి చేయరు కాబట్టి గాడిద గుడ్డు కాంగ్రెస్ పార్టీ అని కొద్ది రోజుల్లో ప్రజలు విలువబోతున్నారు. ఇది గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చెప్పిన మాటలు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీగా గెలుస్తాననేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీసం 8కి పైనే వస్తాయనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.